హాయ్ ఆల్. బుక్ పెన్ తెచ్చుకున్నారా? జర్నలింగ్ ఉంటది ఈరోజు. నిన్న టైం విజువలైజేషన్ కే ఎక్కువ టైం పట్టింది. 6 మెంబర్స్. సండే అని డుమ్మా కొట్టినట్లున్నారంతా. 5 మినిట్స్ చూసి స్టార్ట్ చేస్తాను. నిన్న క్లాస్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఎవరికైనా? ఓకే. రికార్డింగ్ వీడియోస్ కూడా చూడలేదు నేను ఇంకా. చూస్తాను ఒకసారి. ఇద్దరు ముగ్గురు అడిగినారు కదా గ్రూప్ లో రికార్డింగ్స్. ఈ లోపు జాయిన్ అయిన వాళ్ళు జర్నలింగ్ స్టార్ట్ చేయండి. నిన్న మనీ బ్లాక్స్ మీద నిన్న మనీ బ్లాక్స్ మీద మొత్తం నడిచింది కదా. మీరు ఏ బ్లాక్స్ అనుకున్నారో వాటి మీద ఇప్పుడు ప్రజెంట్ బ్లాక్స్ గా మీరు ఫీల్ అయ్యే ఒక 10 లిస్ట్ అవుట్ చేయండి, రాయండి. దీంట్లో ఏమన్నా పెడతా నేను. ఏ బ్లాక్స్ అయినా కావచ్చు. హెల్త్, రిలేషన్షిప్, కెరీర్, మనీ, 4 ఏరియాస్ లో ఏ బ్లాక్ అయినా, ఏ బ్లాక్ ఎవరికి ఏ బ్లాక్ ఉంటే వాళ్ళు 10 లిస్ట్ అవుట్ చేయండి.
వీడియోస్ ఆఫ్ చేసుకున్న వాళ్ళంతా ఇక్కడ క్లాస్ వినడానికి వచ్చినారా నన్ను చూడడానికి వచ్చినారా? ఏ క్లాస్ అమ్మా ఏ చదువుతుగా శ్రీనివాస్ సార్ మేడం వీడియో ఆన్ చేసుకొని జర్నలింగ్ స్టార్ట్ చేయండి. ఏం క్లాస్ అంటున్నారు? ఒక పక్క నేను క్లాస్ వినడానికి వచ్చినారా నన్ను చూడడానికి వచ్చినారా అంటే ఓకే ఓకే ఒక నిమిషం. ఓకే సార్. ఎగ్జాంపుల్ గా చెప్పాలంటే అర్థం అవ్వని వాళ్ళకు నిన్న మనం ఏవైతే మనీ బ్లాక్స్ గురించి విజువలైజ్ చేశామో ఇన్నర్ చైల్డ్ మీరు ఏం బ్లాక్స్ గా ఫీల్ అవుతున్నారో ఆ ఇన్నర్ చైల్డ్ విజువలైజేషన్ లోకి వెళ్ళి బ్లాక్స్ గా ఫీల్ అవుతున్న ఒక 10 లిస్ట్ అవుట్ చేయండి. చైల్డ్హుడ్ లో బ్లాక్స్ ఉంటాయి కదా, 10 రాయండి. ఖచ్చితంగా ఉంటాయి, 10 కంటే ఎక్కువే వస్తాయి. ఓల్డ్ బిలీఫ్స్ మనీ మీద కానీ, రిలేషన్షిప్ మీద కానీ, కెరీర్ మీద కానీ, హెల్త్ మీద కానీ 4 ఏరియాస్ లో ఏదో ఒక పార్ట్ చైల్డ్హుడ్ లో ఎఫెక్ట్ అయి ఉంటుంది. క్వశ్చన్ మార్క్స్ అనేవి ప్రతి ఒక్కరిలో ఉంటాయి, అవి నోట్ చేయండి 10. ఎగ్జాంపుల్ కి మనీ ఈజ్ హార్డ్ టు ఎర్న్. రావట్లేదు మేడం. నాకెంత ఆలోచించినా గుర్తు రావట్లేదు. నెగిటివ్ బిలీఫ్స్ ఇప్పుడు మీకు ఏవైతే ఉన్నాయో అవి రాయండి, పర్లేదు. బిలీఫ్సే కదా ఇప్పుడు ఇప్పుడు క్రియేట్ అయినవి కూడా ఓల్డ్ ఇన్నర్ చైల్డ్ నుంచి క్రియేట్ అవుతా వచ్చినవి ఇప్పుడు స్ట్రక్ అయి ఉంటాం. అంటే అంటే నిన్న మీరు చెప్పండి. కరెక్ట్. లేదు, అంటే నాకు వినిపిస్తుంది నెగిటివ్ మేడం. ఫీలింగ్, అంటే నెగిటివ్ ఫీలింగ్ అన్నా కూడా నాకేంటో ఏమీ గుర్తు రావట్లేదు. ఏవో బ్లాంక్ ఒకటి అనిపిస్తుంది. నాకేంటో అదే మీరు అంటున్న వింటున్నా నాకేంటనేది ఛార్జింగ్ అసలు ఉంది ఏమీ కదా, రావట్లేదు. లేదు రెండు పెట్టుకొని కదా వస్తాడు. మేడం తెలియట్లేదు నాకు. రిమైనింగ్ అంతా మ్యూట్ చేసుకోండి వాయిస్. శ్రావణి మేడం, బ్లాక్స్ అంటే ఏవో తెలియడం లేదు మీకు. బ్లాక్స్ అంటే నెగటివిటీ. మీరు ఇప్పుడు Yes. మీరు ఏదో అచీవ్ చేయాలి అనుకుంటున్నారు, మీ కెరీర్ పరంగా మీరు అచీవ్ చేయాలి అనుకుంటున్నారు. మీకు అచీవ్ చేసే క్యాపబిలిటీ ఉంది, కానీ మీ డౌట్ మిమ్మల్ని ఆపుతా ఉంది. ఆ డౌట్ ఎక్కడి నుంచి వచ్చింది? కాన్ఫిడెన్స్ అనేది లో అయింది. నేను చేస్తానా చేయలేనా, వీడియోస్ చేస్తానా చేయలేనా, పర్ఫెక్ట్ గా నేను చెప్తానా చెప్పగలగలేనా, అంటే ఇక్కడ నుంచి లిమిటింగ్ బిలీఫ్స్ అనేవి నెగటివిటీ మీలో మీ థాట్స్ లో మీకే క్రియేట్ అవుతా వచ్చింది. అర్థమవుతుందా మేడం? అంటే చిన్నగానే స్టెప్ వేసింది. మీలో ఆ పొటెన్షియల్ ఉంది, కానీ మీ డౌట్ అనేది మిమ్మల్ని ఆపింది. అక్కడ నెగటివిటీ క్రియేట్ అయింది, దాన్నే బ్లాక్ అంటారు. అంటే అంటే అదే మీరు ఇప్పుడు ఎగ్జాంపుల్ కి చెప్పారు, నాకు అర్థమైంది. నాకైతే అలాంటి డౌట్ లేదు మేడం. అదే ఏదైనా అంటే ఆలోచిస్తాను. ఫైనాన్షియల్ గా, రిలేషన్షిప్ పరంగా ఏవో ఒక బ్లాక్స్ ఖచ్చితంగా ఉంటాయి మనకు. ఆలోచించండి ఒక్కసారి. ఒక 5 minutes ఐస్ క్లోజ్ చేయండి. క్లోజ్ యువర్ ఐస్. క్లోజ్ యువర్ ఐస్. టూ ఇయర్స్ బ్యాక్ ఒకసారి హ్యాపీ మూమెంట్స్ అన్ని విజువలైజ్ చేయండి. 2 years బ్యాక్ మీ బాబు 2 years 3 years ఏజ్ లో ఉంటాడు. అప్పుడు జస్ట్ విజువలైజ్ చేయండి. కొన్ని హ్యాపీ మూమెంట్స్ విజువలైజ్ చేయండి. ఫస్ట్ హ్యాపీ మూమెంట్స్కి వెళ్ళండి.
అన్ని హ్యాపీ మూమెంట్స్ ఉండిండవు కదా, ఎక్కడో ఒక్క దగ్గర సాడ్ మూమెంట్స్ కూడా ఉండింటాయి. ఒక్కసారి ఆ సాడ్ మూమెంట్స్ కూడా విజువలైజ్ చేయండి. ఆ జరిగిన మెమరీస్ లోకి వెళ్ళండి. విజువలైజ్ చేయడం అంటే గుర్తు తెచ్చుకోండి. ఏ మోక్ష రా పడుకుందిరా. లక్ష్మీ ప్రసన్న రేయ్ రారా. మ్యూట్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ గా ఇప్పుడు నేను మంత్ కి 4 lakhs అమౌంట్ ఎర్న్ చేయాలి. నా 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 మీద నేను ఎగ్జాంపుల్ గా చెప్తున్నా చూడండి. లిమిటింగ్ బిలీఫ్ అనేది ఎక్కడుంది, నెగిటివిటీ అనేది ఎక్కడుందో చెప్తాను. 4 lakhs నేను ఎర్న్ చేయాలనుకుంటున్నా. ఎవ్రీ మంత్ 4 lakhs ఎర్న్ చేయాలని ఒక పక్కన నా గోల్ గా నేను రాసుకున్నా. కానీ మళ్ళీ మనసులో నేను నా థాట్స్ ఏం ఆలోచిస్తున్నాయి, క్లయింట్స్ వస్తారా లేదా, వ్యూస్ వెళ్తాయా లేదా, ఫాలోవర్స్ వస్తారా లేదా, నా కంటెంట్ కనెక్ట్ అవుతుందా లేదా, క్లయింట్స్ కి రిజల్ట్ వస్తాదే లేదా, అంటే క్లారిటీ ఎక్కడ లేదు. అక్కడ డౌట్ క్రియేట్ అయింది. థాట్స్ లో ఒక నెగిటివిటీ స్టార్ట్ అయింది. ఆటోమేటిక్ గా నెగిటివిటీ స్టార్ట్ అయిందంటే ఆ 4 lakhs అచీవ్ చేయగలనా నేను? చేయలేను. దీన్నే నెగిటివిటీ బ్లాక్స్ అంటారు. మన థాట్స్ తో మనము మన ఆలోచనలతో మన గోల్ ని రీచ్ అవ్వకుండా బ్లాక్ చేస్తున్నాం మనం. ఇలాంటివి చిన్న చిన్నవి ఉంటాయి, ఖచ్చితంగా ఉంటాయి ప్రతి ఒక్కరికి. నేను అట్లా అనుకోలేదులేండి, జస్ట్ మీకు చెప్తాను. పబ్లిక్ స్పీకింగ్ గురించి ఇక్కడ తీస్తా, మీకు కరెక్ట్ గా కనెక్ట్ అవ్వాలంటే పబ్లిక్ స్పీకింగ్ గురించి చెప్తాను చూడండి. పబ్లిక్ స్పీకింగ్ లో మీరు ఉన్నారు, నేనున్నా. నేను ఫస్ట్ రౌండ్ లో స్టాప్ అయిపోయినా, మీరు ఫస్ట్ ట్రోఫీ మీరు ఎత్తినారు. ఇద్దరిలో నెగిటివ్ బిలీఫ్ ఎవరికి వచ్చింది? నాకు నెగిటివ్ బిలీఫ్ తో అక్కడనే నేను స్టాప్ అయిపోయినా. అంటే నాకు కాన్ఫిడెన్స్ లేదు. మీరు అక్కడ ముందే మీరు ఏదైతే అచీవ్ చేయాలి అనుకున్నారో దాన్ని అచీవ్ ముందే చేసినట్లు విజువలైజ్ చేసి దాన్ని సాధించినారు. ఇక్కడ నేను నా నెగిటివ్ బిలీఫ్ వల్లనే నేను చెప్తానా లేదా అనే ఆ నెగిటివిటీ వల్లనే నేను సెకండ్ రౌండ్ కి కూడా వెళ్ళలేకపోయినా. ఇది కరెక్ట్ ఎగ్జాంపుల్, మీకు బాగా కనెక్ట్ అయిపోయింటారు ఇది. ఇప్పుడు కంప్లీట్ చేసిన వాళ్ళకి ఆ 10 ఎన్ని అయితే మీరు రాసింటారో పాజిటివిటీ రాయండి. వాటిని పాజిటివ్ గా చేంజ్ చేసుకోండి. సురేఖ మ్యామ్ కి కూడా కనెక్ట్ అయింది. అంటే మ్యామ్ ఇప్పుడు సపోజ్ పాజిటివ్ గా రాసుకుంటే మామూలుగా పాపకి హెల్త్ ఇష్యూ అని అనుకుందాం అనుకోండి, పాపకి ఏం లేదు అన్నట్టు రాసుకోవాలి అలాగా, లేకపోతే నాకు హెల్త్ ఇష్యూ అంటే అలాంటివి ఏం లేదు అన్నట్ట. పాపకు ఇప్పుడు జలుబు వచ్చింది ఇంకా జలుబు వస్తే వేడి చేస్తుంది. మనం ఏమనుకుంటాం యాజ్ ఏ మదర్ గా, జలుబు వచ్చింది తల కాలుతోంది, జలుబు వస్తే తల ఆటోమేటిక్ గా వేడిగా ఉంటది. జ్వరం వస్తాదేమో ముందే అంటాం అన్నమాట. ఖచ్చితంగా జ్వరం వస్తాది. ఆ లేని జ్వరాన్ని మన థాట్స్ తో మనం రప్పిస్తున్నాం, అట్రాక్ట్ చేస్తున్నాం. ఓకే, దాన్ని ఇప్పుడు పాజిటివ్ గా రాయాలంటే పాజిటివ్ గా ఏం లేదు ఇక్కడ అంటే జలుబే కదా వచ్చింది అలా రాసుకో. పోతాది.
టాబ్లెట్స్ కూడా వేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఇక్కడ ఈ జలుబు విషయంలో కూడా నా ఇంట్లోనే చెప్తా ఎగ్జాంపుల్ గా సిరప్ చేస్తా అంటే ఈ మధ్య న్యూస్ లో మనం చూసినాం కదా, పిల్లలు అవును. కొంచెము అదే చనిపోవడం ఇలాంటివన్నీ. మా ఇద్దరు పిల్లలకి ఇప్పుడు 2-3 టైమ్స్ జలుబు వచ్చింది. లాస్ట్ టైం ముందంతా ఏం చేసేవాళ్ళం, జలుబు వచ్చిన వెంటనే సిరప్లు బాటిల్స్ జ్యూసులు తాపుతా ఉన్నట్లు తాపుతానే ఉండేవాళ్ళం. ఇప్పుడు అది ఏదో ఇన్సిడెంట్ జరిగిన తర్వాత జలుబు వస్తే కూడా అసలు పట్టించుకోలేము మేము, వదిలేస్తున్నాం. అంటే నెబిలైజర్ పెట్టడము 1-2 రోజులు, సివియర్ గా బ్రీతింగ్ తీసుకోలేకపోతే పెట్టడము, లేకపోతే ఇంకా వదిలేసినాం. అంటే ఖచ్చితంగా ఒక 5-6 డేస్ కు ఆటోమేటిక్ గా అదే తగ్గిపోతాది. ఇది మనకు తెలుసు అందరికి తగ్గుతాదని. కానీ చిన్నపిల్లలు వాళ్ళు బ్రీత్ అనేది సరిగ్గా తీసుకోలేరు కదా అని అది చూడలేక మనం సిరప్లు వేస్తానే ఉంటాం. ఇక్కడ మన థాట్స్ తో వాళ్ళకి ఎక్కువ చేస్తాం. మనం ఎప్పుడైతే లైట్ తీసుకొని వదిలేసినామో అది అక్కడే స్టాప్ అయిపోతుంది. అంటే మన థాట్స్ లో ఉంది మొత్తం. మన థాట్స్ అనేది ఓవర్ గా థింక్ చేయకూడదు అనమాట. వెంటనే పాజిటివిటీలోకి దాన్ని కన్వర్ట్ చేయాలి. బాగలేదు అనే ఆలోచన వచ్చినప్పుడు హెల్దీగా ఆడుకుంటా బాగా యాక్టివ్ గా తిరుగుతా ఉండే బేబీని మీరు విజువలైజ్ చేసుకొని హ్యాపీగా మీరు నవ్వుతా ఉండండి. 4 days లో రికవరీ అయ్యే వాళ్ళు 2 days లోనే రికవరీ అవుతారు. నేను రెండు చెప్తాను చూడండి మేడం. మేడం చెప్పండి మేడం. డబ్బు అన్ని సమకూర్చదు అనేది నాకు బిలీఫ్. డబ్బు డబ్బు అన్ని మీద సమకూర్చదు. ఆ, డబ్బు మీదే ధ్యాస పెడితే మిగిలినవి దెబ్బతింటాయి. అంటే అదే అది ఫ్యామిలీ లైఫ్ గానీ రిలేషన్స్ గానీ అది అనేది నా ఆ, బిలీఫ్. మీ బిలీఫ్ అది. నేను చెప్తాను చూడండి. ఇప్పుడు నా బిలీఫ్, డబ్బు డబ్బు ఉంటేనే అన్ని సమకూరుతాయి. నీ రిలేషన్షిప్ కానివచ్చు, నీ అదే మన ఫ్యామిలీ మొత్తంలో ఆ రెస్పెక్ట్ కానివచ్చు. మనం ఎంత మంచి వాళ్ళమైనా కూడా మన మనల్ని పుల్లలాగా తీసి పడేస్తారు. మనం ఎంత చెడ్డ వాళ్ళమైన కూడా మన దగ్గర బాగా పేర్చి పెట్టినాము ఇండ్లంతా అని చెప్తే మనల్ని ఇంత ఎత్తులో చూస్తారు. అక్కడ ఫస్ట్ ఒకటి మీకు క్లారిటీ వచ్చింటది. అది మీ బిలీఫ్, అది నెగటివ్ బిలీఫ్ మీదది. డబ్బు డబ్బుకు మీదే ధ్యాస పెడితే మిగిలినవి బాగా జరగవు. జరుగుతాయి. డబ్బు మీదే ధ్యాస పెట్టాలి. డబ్బే ప్రపంచం. అది తెలియదు అందరికి. డబ్బు ఉంటేనే అన్ని నడుస్తాయి. మీరు పూర్తిగా నెగిటివిటీలో ఉన్నారు పద్మ మేడం. ఇప్పుడు సేమ్ నేను అది బిలీవ్ చేసేదాన్ని మేడం, కానీ అది తప్పు అని ఇప్పుడు ప్రూవ్ అయింది మేడం. ఇప్పుడు అన్ని డబ్బుతోటే వస్తాయి అని ఇప్పుడు డబ్బుతోటే నమ్ముతున్నాను. కరెక్ట్. ఒకప్పుడు సేమ్ నేను అదే బిలీవ్ చేసేదాన్ని. అలా అని చెప్పేసి అందరిని చూసుకోవడం. ఇప్పుడు మనకి ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు అప్పుడు మనం ఎవరినైతే చూసామో ఇప్పుడు మన వైపు కూడా చూడడం మానేశారు. అది ఇప్పుడు నేను ఫేస్ చేశాను, లిటరల్లీ ఫేస్ చేశాను నేను. అదే డబ్బు మీద అందుకని ఇప్పుడు మీరు నేను సెకండ్ డే నమ్ముతున్నాను. yes. కరెక్ట్. అదే ఒకప్పుడు డబ్బు మీద ధ్యాస బంధాలు పెట్టండి. బంధుత్వాలు అన్ని ఇంపార్టెంట్, డబ్బు కాదు అని చెప్పేసి మనం అందరికీ చేసాము. మనం బాగున్నప్పుడు అందరికీ చేసాం. బట్ సిచ్యువేషన్స్ అప్స్ అండ్ డౌన్స్ వస్తాయిగా మేడం. అవునవును. ఒక్కసారి మనం ఇలా అయినప్పుడు చూడని కూడా వాళ్ళు చూడరు. మొహం చాటేస్తారు. చూడరు. మొహం చాటేశారు. ఇప్పుడు నేనేం కరెక్ట్. నమ్ముతున్నానంటే ఫస్ట్ డబ్బు, మనీ, ఆ తర్వాతే అన్ని వస్తాయి మన అన్ని దగ్గరికి. వస్తాయి. డబ్బు ఉంటాయి అని నమ్ముతున్నాను. అది అన్ని లిమిటింగ్ బిలీఫ్. కోల్పోయాక కానీ అన్ని కోల్పోయాక అర్థమవుతుంది. డబ్బు గురించే థింక్ చేయాలి మేడం. ఫస్ట్ డబ్బు గురించి ఆలోచించే మళ్ళీ తమ్ముడే పేకాటే గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు అదే అర్థమైంది. లైఫ్ అంటే బ్రతకడం నేర్చుకోవాలి అని అంటే ఫస్ట్ డబ్బు సంపాదించడం నేర్చుకోవాలి.
తర్వాత అన్ని ఆటోమేటిక్ అన్ని మన వైపు వస్తూ ఉంటాయి వస్తాయి. అని అర్థమైంది. ఇంకొకటి మేడం, ఇంకొకటి ఏందో మర్చిపోయిన అంతలోపు. పద్మ మేడం, ఆ, డబ్బు మీదే ధ్యాస పెడితే మిగిలినవి ఫ్యామిలీ లైఫ్ గాని మిగిలినవి డైవర్ట్ అయిపోతాయి అని. డైవర్ట్ అవ్వవు అక్కడ. మీరు ఒక సక్సెస్ వేలేకి వెళ్తారు. డబ్బు మీద ధ్యాస పెట్టడం వల్ల డబ్బు మోర్ అట్రాక్ట్ అవుతారు. మనీ అనేది మీకు సంపద. అదే పనిలో ఉంటారు కాబట్టి ఈ అనవసరమైన విషయాలు ఉంటాయా, ఫ్రెండ్స్ తో ముచ్చట్లు, ఆ అక్క చెల్లెలు, ఇవన్నీ వేస్ట్. అంతా మనం బాతకనేసుకుంటూ ఉంటాం. ఇవన్నీ దూరం అవుతాయి. మన మెయిన్ ఏదైతే బ్లడ్ రిలేషన్షిప్ ఉంటుందో వాటికంటూ టైం టైం మేనేజ్మెంట్ ఉంటది కదా. టైం అనేది మనం కేటాయించుకోవాలా. ఎంత డబ్బు వేటలో పన్నా కూడా ఫ్యామిలీకి, భర్త, పిల్లలు, తల్లిదండ్రులు, వీళ్ళకు టైం అనేది ఎవరికి ఇవ్వాల్సిన టైం వాళ్ళకు కేటాయించుకొని మిగతా టైం అంతా మనీనో మీ కెరీరో ఏదో ఒకటి, కెరీర్ అన్నా మనీ అన్నా రెండు ఒకటే. కెరీర్ లో సెటిల్ అయ్యేది మనీ కోసమే కదా. మనం ఆ కెరీర్ లో మంచిగా మనం సెటిల్ అయినామంటే మనీ కోసమే, మనీ సంపాదించడానికే. ఆ వేటలో ఉండాలి. అది ఉన్నప్పుడు వీళ్ళంతా ఆటోమేటిక్ గా వస్తారు. మనం సక్సెస్ లో ఎప్పుడైతే ఉన్నామో ఈ అనవసరమైన విషయాలన్నీ దూరం అవుతాయి. కానీ మనం ఏమనుకుంటాం, మనకు అందరూ దూరం అవుతున్నారు, ఎంతసేపు మనం వర్క్ లో బిజీ అయిపోతున్నాము, మనకు అందరు దూరం అవుతున్నారు అనుకుంటాం. దూరం ఏం అవ్వరు మీకు. దూరంగా అంటే మీరు వర్క్ లో బిజీ అవుతారు, వాళ్ళంతా ఉంటారు. కలిసినప్పుడు మిగతా వాళ్ళకంటే ఖాళీగా ఉండి, ఇప్పుడు నేను సురేఖ మేడం ఉన్నాము, ఫోన్ వేసుకొని గంటలు గంటలు ముచ్చట్లు వేసుకుంటా ఉంటాము. మీరు పొద్దునెళ్ళి నైట్ వస్తారు. మీరు ఫంక్షన్ కి వచ్చినారు, మేమిద్దరం ఫంక్షన్ కి వచ్చినాము. ఇంకొకరు సునీత మేడం వచ్చి మా ఇద్దరితో మాట్లాడుతుందా, మీతో మాట్లాడుతుందా? మీ దగ్గరకు వచ్చి మాట్లాడుతుంది, మా ఇద్దరితో మాట్లాడదు. రెస్పెక్ట్ అనేది క్రియేట్ అవుతుంది. ఖాళీగా ఉండే వాళ్ళకి రెస్పెక్ట్ క్రియేట్ అవ్వదు. ఇంకొకటి మేడం, రిలేషన్షిప్ అన్నవి మనీ మైండెడ్ యాక్టివ్నెస్ తోనే వస్తాయి, యాక్టివ్నెస్ తోనే వస్తాయి అని రిలేషన్షిప్ రిలేషన్షిప్ అనేది అండర్స్టాండింగ్ తో వస్తుంది. నా ఒపీనియన్. అది వైఫ్ అండ్ హస్బెండ్ కానివ్వచ్చు, మన ఎవరైనా కానివ్వచ్చు, ఫ్రెండ్స్ మధ్య కానివ్వచ్చు, పార్ట్నర్స్ కానివ్వచ్చు, ఎవరైనా అండర్స్టాండింగ్, ఒకరి మీద ఒకరి నమ్మకము మెయిన్ అది ఉండాలి. తర్వాత డబ్బుతోనే అంటే డబ్బు ఉంటేనే అవన్నీ బాగుంటాయి మేడం. ఇప్పుడు డబ్బు లేదనుకోండి, మీ మధ్య ఎంత అండర్స్టాండింగ్, మీరిద్దరు ఎంత అండర్స్టాండింగ్ గా ఉన్నా కూడా మీరు ఏదైనా అడిగినప్పుడు మీ హస్బెండ్ ఇవ్వకపోతే ఖచ్చితంగా మిస్అండర్స్టాండింగ్ వస్తుంది. డబ్బు మీకు కావాల్సినంత డబ్బు ఉన్నప్పుడు అక్కడ మిస్అండర్స్టాండింగ్ కి చోటే ఉండదు. అంటే మీరు అడిగినంత ఇవ్వకపోవచ్చు ఆయన, కానీ ఎంతో కొంత సాటిస్ఫాక్షన్ చేస్తాడు కదా. డబ్బు వల్ల మాత్రం రాదు, డబ్బు వల్ల మాత్రం అవి క్రియేట్ అవ్వవు. అది వేరే ఫేక్ పీపుల్ ఉంటారు అట్లా డబ్బును చూసి దగ్గరికి వచ్చే వాళ్ళు. అంటే ఇప్పుడు మనము బాగా సంపాదించి పేరు ప్రతిష్టలు అన్ని తెచ్చుకుంటాము, రేపొద్దున మనల్ని చీప్ గా చూసిన వాళ్ళు ఉంటారు కదా, ఒకరిద్దరు పక్కన మన గురించి బ్యాడ్ గా మాట్లాడే వాళ్ళు. అలాంటి వాళ్ళు వచ్చి మన ముందు పొగిడితే మనకు తెలుస్తుంది కదా వాళ్ళు డబ్బును చూసి వచ్చినారని. కానీ మన వాళ్ళకు అట్లా చెయ్యడం వాళ్ళకేం యూజ్ ఉండదు. మన ఇంట్లో మన భర్త కానివచ్చు, మన అత్తమామలు కానివచ్చు, అంటే వాళ్ళకి ఏం యూజ్ ఉంటది, మనం వాళ్ళ ఇంట్లోనే ఉంటాం కలిసి. ఆ రిలేషన్షిప్ మటుకు డబ్బు వల్ల రాదు, బయట నుంచి ఏదైనా కానీ రావచ్చు. డబ్బును చూసి బయటవన్నీ అట్లే వస్తాయి. ఇంట్లో కూడా డబ్బు ఉంటేనే రెస్పెక్ట్ ఉంటది. ఇప్పుడు మీరు సంపాదిస్తున్నారనే కదా మీ ఇంట్లో మీకు రెస్పెక్ట్ ఉంది. మీరు సంపాదించుకోకుండా నార్మల్ గా అంటే అప్పుడు కూడా ఉంటది, అప్పుడు కూడా ఉండదని చెప్పలేదు. ఇప్పుడుండే దానికి అప్పుడుండే దానికి ఒకసారి ఇమాజిన్ చేసుకోండి. మనీతోనే అన్ని ముడిపడి ఉంటాయి. లాస్ట్ మనీ హెల్త్ కి తర్వాత సంబంధించి ఓకే హెల్త్ మేడం. కి సంబంధించి నాకు హెల్త్ బాగా సెట్ అవ్వాలి అంటే నాకు ఎప్పుడు ఏదో ఒకటి వస్తా ఉంటాయి అనేది నా బిలీఫ్. అంటే నాకే కాదు,
అంటే మనిషి అన్నాక హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తానే ఉంటాయి. దానికి డబ్బులు దాచిపెట్టాలి. మనకు భవిష్యత్తులో కూడా హెల్త్ కే ఎక్కువ అవసరం అవుతాది అనేది బిలీఫ్. ఇక్కడ ఇక్కడ మీ క్వశ్చన్ లోనే మీ మీ ఫ్యూచర్ లో రాబోయే జబ్బును మీరు పిలుస్తున్నారు. రా నా దగ్గరికి డబ్బులు పెట్టుకున్నా, రా నువ్వు నా దగ్గర. నేను ముందు కూడా ఒకసారి చెప్పినా మీకు, నువ్వు రా నా దగ్గరికి డబ్బులు పెట్టుకున్నా, నీకోసం నేను అంటే ఇప్పుడు హెల్త్ బిల్ పే ఇన్సూరెన్స్ చేసేది జబ్బులు వచ్చినప్పుడు చూపించుకోవాలనే కదా హెల్త్ ఇన్సూరెన్స్ చేసేది. మీరు ఆ డబ్బులు నాకేదో వస్తుంది, నా ఫ్యామిలీకి ఏదో అవుతుంది, నేను ఆడ హాస్పిటల్లో బిల్ పే చేయడానికి కావాలా అని పెట్టుకోవద్దండి. నాకు ఇద్దరు మగపిల్లలు ఉన్నారు. ఇద్దరు మీకు మగపిల్లలే కదా, నేను చూసినా, నేను స్టేటస్ ఎప్పుడో చూసినా. నాకు ఇద్దరు మగపిల్లలు ఉన్నారు, వాడికి ఏదో కొనాలి, ఆ ఇంటెన్షన్ తో పెట్టండి. జబ్బులు ఎవరికి వస్తాయో మళ్ళీ నేను చూస్తా, మళ్ళీ ఫోన్ చేయండి, నాకు నెంబర్ ఉంది కదా. మీరు జబ్బు ఏదో వస్తాదని డబ్బులు పెట్టి హాస్పిటల్ కోసం వెయిట్ చేస్తా అంటే జబ్బు మీ ఇంటికి రాక ఎవరికి వస్తుంది మేడం? మీ థాట్స్ పిలుస్తున్నాయి, అట్రాక్ట్ చేస్తున్నాయి. ఆ డబ్బును ఏదో ఒక ప్రాపర్టీ కొనడానికి విజువలైజ్ చేయండి, ఇమాజిన్ చేయండి, ఒక ప్రాపర్టీ కోసం తీసి పెట్టండి. ఇప్పుడు మీరు ఏదైతే, లేకపోతే ఒక ఆర్నమెంట్ తీసుకోండి, ఏదో ఒక దాని మీదకి కన్వర్ట్ చేయండి. ఇప్పుడు ఈ క్షణమే ఆ ఆలోచనను కళ్ళు మూసుకొని ఒక్క నిమిషం ఆ డబ్బును ఏదైతే మీరు హెల్త్, ఇంకొకటి ఇక్కడ హెల్త్ ఎమర్జెన్సీకి ఇన్సూరెన్స్ అనేది డబ్బులు దాచిపెట్టడం కాదు కదా. నేను చెప్తాను, దానికి వస్తానండి. ఎమర్జెన్సీకి కొంచెం అమౌంట్ అనేది సేవింగ్స్ పెట్టుకోవాలి. ఎమర్జెన్సీ అది ఏ విధంగా వస్తుందో తెలియదు, అది హెల్త్ పరంగా అనే చెప్పలేం మనము. కానీ మీరు పర్టికులర్ గా హెల్త్ ఇష్యూస్ వస్తాయి అనే చెప్పినారు కాబట్టి నేను ఆ పాయింట్ ఆఫ్ వ్యూ లోనే చెప్పిన. ఎమర్జెన్సీకి ఖచ్చితంగా కొంత అమౌంట్ అనేది మనం సేవ్ చేసుకొని పెట్టుకొని ఉండాలి. అది ఏదో ఒకటి రావచ్చు, ప్రాపర్టీస్ పరంగా రావచ్చు, హెల్త్ పరంగా అన్ఎక్స్పెక్టెడ్ గా రావచ్చు, ఏదో ఒకటి చిన్న చిన్నవి ఏమైనా జరగచ్చు. అట్లాంటి వాటికి యూజ్ అవుతుంది కాబట్టి సేవింగ్స్ అనేవి ఉండాలి, ఖచ్చితంగా ఉండాలి సేవింగ్స్. కానీ అదే పనిగా మనము దానికోసమే ఎవరికో ఒకరికి బాగుండదు, హాస్పిటల్ కట్టడానికి కావాలి కదా అనే ఇంటెన్షన్ తో పెట్టినామంటే ఖచ్చితంగా అట్రాక్ట్ అవుతాది లేని జబ్బులు కూడా. మైండ్ సెట్ అనేది చేంజ్ చేసుకోవాలి ఇక్కడ. హెల్త్ ఇన్సూరెన్స్ వల్ల మనం అట్రాక్ట్ చేసినట్ట, అంటే హెల్త్ ఇన్సూరెన్స్ చేసుకుంటారు కదా ఫ్యామిలీకి, హెల్త్ ఇన్సూరెన్స్ చేస్తాము, ఆ థాట్ ని అప్పుడే వదిలేస్తాం, అది వదిలేస్తాం, తర్వాత దాన్ని థింక్ చెయ్యం మనం. కానీ ఇక్కడ మీ క్వశ్చన్ ఏం వేసినారు ఇందాక మీరు? అంటే భవిష్యత్తులో హెల్త్ ప్రాబ్లమ్స్ మనం డబ్బు సేవ్ చేయాలి, ఇన్సూరెన్స్ తీసుకోవాలి, హెల్త్ ఇన్సూరెన్స్ కానీ అట్లా అని. హెల్త్ ఇన్సూరెన్స్ ఓకే మేడం, కానీ దాని మీద మన థాట్స్ ఉండవు కదా. హెల్త్ ఇన్సూరెన్స్ ఇప్పుడు ఆర్గాన్ డొనేషన్ ఇవన్నీ వచ్చినాయి, దాని మీద సైన్ చేస్తాము. మీరు చెప్పిన దానికి ఆ వేలోనే వస్తాను నేను. ఆర్గాన్ డొనేషన్స్ కి సైన్ చేస్తాం. నేను ఎప్పుడో కాలేజ్ డేస్ లో మా యూనివర్సిటీలో ఒకసారి ఏదో క్యాంపెయినింగ్ వాళ్ళు, హాస్పిటల్ వాళ్ళు వస్తే సైన్ చేసిందని. అప్పటి నుంచి నేను అదే థాట్స్ లో లేను కదా. ఇప్పుడు మీరు అంటా ఉంటే ఎగ్జాంపుల్ కు చెప్తా ఉంటే గుర్తొచ్చింది నాకు. ఆర్గాన్ డొనేషన్ కి సైన్ చేసి నిన్న నేను. అది మర్చిపోతాం మనం, అది ఆ క్షణంలోనే వదిలేసేయాల. తర్వాత మీ సేవింగ్స్ ఎట్లుండాలి, ఏదైనా కొనడానికి ఉండాలి. ఇప్పుడు శాలరీ వస్తుందంటే దీంట్లో ఇంత సేవ్ చేయాలి, దీంట్లో ఇంత ఇంటి ఖర్చులకు పెట్టాలి, దీంట్లో ఇది కొనడానికి ఇంత పెట్టాలి, ఇట్లా దాన్ని డివైడ్ చేసుకోవాలి ముందే. క్లియర్ అయిందా మేడం? థాట్స్ మేడం ఏం లేదు, థాట్సే రీజన్, మెయిన్ రీజన్ థాట్స్. మనం అట్రాక్ట్ చేస్తాం మన థాట్స్ తో. ఎంతసేపు మనము హెల్త్ ఇష్యూస్ గురించి ఆలోచిస్తా ఉన్నామంటే ఖచ్చితంగా అవి మన దగ్గరికి, మనం ఎంత హెల్తీ ఫుడ్ తినివ్వండి, ఖచ్చితంగా వస్తాయి. ఏమైతే అది లేని లైట్ తీసుకొని అన్ని తింటా ఉంటారు చూడు. మీరు ఎప్పుడైనా ఒకటి మీ చుట్టుపక్కల అబ్జర్వ్ చేసింటే
ఏమవుతాదిలే అని ఏమంటే అవి తింటా ఉంటారు కొందరు. కొందరు ఎంత హెల్త్ కాన్షియస్ అంటే హైజీనిక్ గా తింటా ఉంటారు. అట్లాంటి ఇంట్లోనే జబ్బులు ఎక్కువ ఉంటాయి. ఒక్కసారి కావాలంటే ఎక్కడన్నా అబ్జర్వ్ చేయండి. నేను చేసిన వాటిలో నాకు కనిపించింది. అంటే అక్కడ వాళ్ళు ఏదైనా వస్తాదేమో అని హైజీనిక్ ఫుడ్ తింటా ఉంటారు. ఆ థాట్ ఆటోమేటిక్ గా ఏదో ఒక రూపంలో ఆ జబ్బు అనేది వాళ్ళని అట్రాక్ట్ చేస్తుంది. లైక్ అట్రాక్ట్ లైక్, మేనిఫెస్టేషన్, లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఏం లేదు. మనం ఏమి ఆలోచిస్తామో అదే అట్రాక్ట్ అవుతుంది. దాన్ని మనం ఇష్టపడుతున్నాం కదా, మనం ఇష్టపడిందే మన దగ్గరికి వస్తుంది. పదే పదే ఎక్కువ పలుకుతా ఉంటాము. రాసుకున్నారా మేడం? మిగతా వాళ్ళు కంప్లీట్ అయిందా? ఇప్పుడు ఈ నెగటివిటీస్ ని పాజిటివ్ గా కన్వర్ట్ చేసుకున్నారు కదా, మీకు తెలియకుండానే ఏదో ఒక రోజు దాన్ని అట్లే వదిలేసుకోండి. మీరు ఈ రోజు ఒక ఇంటెన్షన్ తో దాన్ని రాసినారు, పాజిటివ్ గా ఇది ఇట్లా, ఈ నెగటివిటీ పాజిటివ్ గా రావాలి అని. దాంట్లో మీకు తెలియకుండానే జరుగుతుంది. తర్వాత చూడండి. కంప్లీట్ అయింది అందరిది. విజువలైజేషన్ చేయిస్తాను. ఎవరికైనా ఇంకా డౌట్స్ ఉన్నాయా? మనీ ఈజ్ హార్డ్ టు ఎర్న్, దానికి రీప్లేస్ ఏంటి? మనీ ఫ్లోస్ టు ఈజీ అండ్ ఫ్రీక్వెంట్లీ ఇన్ టు మై లైఫ్. చిన్న చిన్నవైనా కూడా రాసుకోండి. చిన్న చిన్న నెగిటివ్ బిలీఫ్స్ ఉన్నా కూడా రాసుకోండి. ఇప్పుడు చిన్న చిన్న వాటిలో కూడా స్ట్రక్ అవుతా ఉంటాం కదా, అవి కూడా చేంజ్ అవుతాయి పాజిటివ్ గా. అంటే అక్కడ మన ఇంటెన్షన్ అనేది మారుతుంది. లక్కు ఉన్న వాళ్ళ దగ్గరికి మనీ వస్తుంది. మనీకి లక్కుకు సంబంధం లేదు మేడం. రజిత మేడం, లక్ ఉన్న వాళ్ళ దగ్గరికే మనీ వస్తుంది అంటున్నారు కదా. ఆ ఇప్పుడు లక్ లక్ మనం ఎట్లా డిసైడ్ చేయగలము? వాళ్ళకి మనీ ఉందని, మీరు వాళ్ళకి లక్ ఉంది అందుకే మనీ వస్తా ఉంది, మీరు ఎక్కడున్నారు నాకు కనిపించలే, మనీ వస్తుంది అని మీరు అనుకుంటున్నారు. అది మీ డౌట్, మీ నెగిటివ్ బ్లాక్ అది. కానీ అక్కడ ఏమైంది? వాళ్ళ మనీ ఫ్రీక్వెన్సీ అనేది హైలో ఉంది. వాళ్ళ ఎనర్జీకి వాళ్ళ ఫ్రీక్వెన్సీ హైలో ఉంది కాబట్టి మనీ అట్రాక్ట్ చేయగలుగుతున్నారు. మన ఎనర్జీ, మనం ఎనర్జెటిక్ గా ఉంటాం కానీ మన ఫ్రీక్వెన్సీ ఎందుకు హైలో లేదు? ఫ్రీక్వెన్సీకి ఎనర్జీకి మ్యాచ్ అయితే మనం ఏదనుకుంటే అది ఆటోమేటిక్ గా తొందరగా అట్రాక్ట్ చేయగలుగుతాము. డౌట్ డౌట్ లిమిటింగ్ బిలీఫ్స్, నెగిటివిటీ, వీటి వల్ల ఆ ఫ్రీక్వెన్సీ అనేది హైలో ఉండదు. ఏం చేయాలన్నా ఫస్ట్ డౌట్ వస్తుంది మనకు. నాకు లక్ లేదు, నేను ఇంతే, మనీ ఎంత సంపాదిస్తా ఉన్నా కూడా మిగలదు, నేను ఎంత కష్టపడతా ఉన్నా కూడా ఇంట్లో నాకు గుర్తింపు లేదు అంటే మనం క్రియేట్ చేసుకుంటున్నాం. అదే మీ మీ ఎనర్జీకి ఇంట్లో మీరు చేయకపోతే అంతే ఇల్లు గడుస్తాదే? మీ మీదే కదా ఇల్లు అంతా డిపెండ్ అయ్యింది.
మీ మీదే డిపెండ్ అయింది కదా. ఒక్కసారి రేపొద్దున లేచినప్పుడు ఒకసారి అనుకోండి, నేనే క్వీన్ ఇంట్లో, నా మీదే ఇల్లంతా డిపెండ్ అయ్యింది. ఒక్కసారి మీ ఫ్రీక్వెన్సీ మార్చుకోండి. ఆ రోజంతా మీ ఫ్రీక్వెన్సీ ఎట్లుంటుందో ఒకసారి నాకు తర్వాత పర్సనల్ గా మెసేజ్ చేయండి. లేచిన వెంటనే ఆ రోజంతా మీరు ఎంత వర్క్ చేస్తున్నారో, మీరు వర్క్ అంటే ఒక స్లేవ్ లాగా కాదు, రెస్పాన్సిబిలిటీ. ఇక్కడ మనం స్లేవ్స్ కాదు, మన ఫ్యామిలీ కోసం మనం చేస్తున్నాం. కానీ కొందరు స్లేవ్స్ లాగా ఫీల్ అవుతారు, అంటే నేను చాలా మంది ఫీల్ అవుతారు. మనం ఒక క్వీన్ మన ఇంట్లో. ఆ స్టార్టింగ్ ఒక పాజిటివిటీతో స్టార్ట్ అవుతే ప్రతిదీ బూస్టప్ ఇస్తారు మనకు తెలియకుండానే. నా వల్లనే ఇంత జరుగుతుంది. ఎంత లక్ ఉండాలి మీకు. మీరు అంత ఎనర్జెటిక్ గా డే అంతా మీరు యాక్టివ్ గా చేస్తున్నారంటే. కానీ చిన్న ఎక్కడో నెగిటివిటీ. నేను ఇది ఈ టాపిక్ మళ్ళీ మారిపోతుంది. నెక్స్ట్ ఉంది, నెక్స్ట్ డేస్ లో ఉంది దీని గురించి, నేను అప్పుడు చెప్తాను. నేను ఇప్పుడు విజువలైజేషన్ కి వెళ్దాము, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానులేండి. మనీ ఇప్పుడు బ్లాక్స్ లెక్కే వస్తుంది. ఇది లక్ ఉండే వాళ్ళకి మాత్రమే మనీ వస్తుంది, లక్ ఉండే వాళ్ళకి మాత్రమే జాబ్స్ వస్తాయి, వాడు అదృష్టవంతుల్లే అట్లా అంటా ఉంటాం మనము. అట్లా కాదు, వాళ్ళ ఎనర్జీకి వాళ్ళ ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అయ్యి ఈజీగా వాళ్ళు అట్రాక్ట్ చేయగలుగుతున్నారు. వాళ్ళ థాట్స్ అనేవి అంత హై లెవెల్లో ఉన్నాయి. మనం అట్లా వాళ్ళలాగా థాట్ చేయలేకున్నాం. అక్కడ లక్ ఏం లేదు.